డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే క్రైస్తవులు రాఖీ పండుగ చేసుకోవచ్చా లేదా అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. రాఖీ పండుగ అనేది మన భారతీయ సంస్కృతిలో అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమకు గుర్తుగా మరియు రక్షణకు గుర్తుగా జరుపుకునే పండుగ. అందులో భాగంగా అలంకరింపబడిన తాడును సహోదరుడికి కట్టడం జరుగుతుంది. అయితే ఈ పండుగ వెనుక మతాచారం ఉన్నదా, మరియు రాఖీ పండుగ విగ్రహారాధనకు సంబంధించినదా, మరియు రాఖీ పండుగ గురించి మన భారతీయ గ్రంథాలలో ఏం రాయబడింది, మరియు క్రైస్తవులు బైబిల్ ప్రకారం రాఖీ పండుగ జరుపుకోవచ్చా అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా రాఖీ పండుగ అంటే ఏమిటో తెలుసుకుందాం. రాఖీ పండుగను రక్షాబంధన్ అని అంటారు. రక్షాబంధన్ అనగా రక్షణకు సంబంధించిన బంధం అని అర్థం. దీని ద్వారా చెల్లెలు లేదా అక్క తన సోదరుడి చేతికి రాఖీ అనే దారాన్ని కడుతుంది. ఈ రాఖీ కట్టడం ద్వారా తన సోదరుడు తనను ప్రేమగా చూసుకుంటాడని మరియు ఆమెకు రక్షణగా అండగా ఉంటాడన్న సందర్భంలో రాఖీ సాంప్రదాయం వచ్చింది. ఇప్పుడు రాఖీ పండుగ గురించి భారతీయ గ్రంథాలలో ఏం రాయబడిందో తెలుసుకుందాం. భవిష్య పురాణం ఉత్తర పర్వం 137వ అధ్యాయంలో రక్షాబంధన్ గురించి వ్రాయబడింది. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి ఇలా చెబుతాడు: యాష ప్రభావో రక్షయ కదా తస్తే యుధిష్ఠిర జైద సుఖదచ్చేద పుత్రారోగ్య ధన ప్రద. దీనికి అర్థం, ఓ యుధిష్ఠిర, రక్షకు ఉన్న ప్రభావాన్ని నీకు చెప్తాను. అది విజయం, సుఖం, సంతానం, ఆరోగ్యం, ధనం ప్రసాదిస్తుంది అని అర్థం. అప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఇది ఏ రోజున చేయాలి అని అడుగుతాడు. క్రియతే కేన విధిన రక్షబంధ సురోత్తమ కశ్యం తిదే కథ దేవ యాతన్మ వక్తు మర్వసి. దీని అర్థం, రక్షాబంధనం ఏ విధంగా చేయాలి, ఏ తిథిన చేయాలి, ఎప్పుడు చేయాలి అని శ్రీకృష్ణుణ్ణి యుధిష్ఠిరుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా జవాబిస్తాడు: ఘన వృత్యంబరే పార్థ సాధ్వులే ధరణితలే సంప్రాప్తే శ్రావణే చైవ పౌర్ణమాస్యం దినోదయ. దీని అర్థం, ఓ పార్థ, ఆకాశం మేఘాలతో కప్పబడి భూమి పచ్చని గడ్డితో నిండిన సమయంలో శ్రావణ మాసపు పౌర్ణమి రోజున సూర్యోదయ సమయంలో అని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్తాడు. కావున రక్షాబంధన్ అనేది ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టు నెలలో పౌర్ణమి రోజున శ్రావణ మాసంలో జరుపుకుంటారు. ఆ తరువాత 14-15 శ్లోకాలలో రక్షాబంధనం ఎలా తయారు చేయాలో చెప్పబడింది. తత్యో పరాహ్న సమయే రక్ష పోలిలిక శుభ కార యచ్చతక్షహే సస్తే సిద్ధార్థేర్హమ భూషిత. దీని అర్థం, మధ్యాహ్నం తర్వాత అక్షతలు మరియు ఆవాలు మొదలైన వాటితో రక్షా పొట్లికలను తయారు చేసి వాటిని వస్త్రాలతో అలంకరించాలి. ఈ విధంగా రక్షాబంధనను తయారు చేసిన తరువాత పురోహితుడు పూజ చేసి రాజుకు రక్షాబంధనం కడతాడు. ఆ తరువాత 20వ శ్లోకంలో ఇలా వ్రాయబడింది: యాన బద్ధో బలిరాజ దానవేంద్ర మహాబలః తేన త్యాంబాభి భద్రామి రక్షే మాచల మాచల. దీని అర్థం, మహాబలుడైన దానవరాజు బలిని ఏ రక్షతో కట్టారో అదే రక్షతో నిన్ను కడుతున్నాను. ఓ రక్ష, నీవు కదలకుండా తొలగకుండా స్థిరంగా ఉండు అని అర్థం. ఈ విధంగా పురోహితుడు పూజ చేసిన రక్షాబంధనాన్ని రాజుకు కట్టేవాడు. ఆ తరువాత రక్షాబంధనం రాజులకే కాకుండా మిగతా వారు కూడా కట్టుకోవాలి అని 21వ శ్లోకంలో వ్రాయబడింది. బ్రాహ్మణేః క్షత్రియే ద్వేషః శూద్రనేచ్ఛః మానవేః కర్తవ్యో రక్షికాబంధో ద్విజన్ సంపూజ్య భక్తితః. దీని అర్థం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వేశ్యులు, శూద్రులు మరియు ఇతర మనుషులు కూడా ద్విజులను భక్తితో పూజించి రక్షాబంధనం చేయాలి అని అర్థం. దీని ద్వారా రక్షాబంధనం అందరూ పాటించాలని వ్రాయబడింది. ఈ విధంగా రక్షాబంధనం చేస్తే ఏం కలుగుతుందంటే 22వ శ్లోకంలో ఇలా వ్రాయబడింది: అనేన విధిన యస్తు రక్షికాబంధు మాచరేత్ స సర్వ దోషరహితః సుఖీ సంసార భావేత్. దీని అర్థం, ఈ విధానంతో రక్షాబంధనం ఆచరించే వ్యక్తి సర్వదోషాల నుండి విముక్తుడై ఒక సంవత్సరం సుఖంగా ఉంటాడు అని అర్థం. కావున రక్షాబంధన్ ఆచరించడం ద్వారా ప్రతి సంవత్సరం సుఖంగా ఉంటారని నమ్మకం.
ఈ భవిష్య పురాణం 137వ అధ్యాయం 20వ శ్లోకం ఆధారంగానే లక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రక్ష కట్టి అతన్ని తన సోదరుడిగా స్వీకరించిందని చెబుతారు. అలాగే ఇంద్రాణి అనగా సచీదేవి. ఈ ఇంద్రాణి ఇంద్రుడికి రక్షాబంధనం కట్టడం ద్వారా యుద్ధంలో విజయం సాధించాడని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెబుతాడు. భవిష్య పురాణం 137వ అధ్యాయము 5వ శ్లోకం. రక్షాబంధ ప్రభావేన దానవేంద్రజితో మహన్ వర్షమేకం ప్రతిక్షవ్య తతః శ్రేయో భవిష్యతి. దీని అర్థం, రక్షాబంధం యొక్క ప్రభావం వల్ల మహాబలుడైన దానవేంద్రుడైన నీవు ఓడిపోయావు. 1 సంవత్సరం వేచి ఉండు, తరువాత నీకు మేలు జరుగుతుంది. ఈ విధంగా ఇంద్రుడికి రక్షాబంధనం కట్టడం వలనే దానవులు ఓడిపోయి ఇంద్రుడు విజయం సాధించాడని ఇది తెలియజేస్తుంది. కావున భవిష్య పురాణంలో వ్రాయబడిన రక్షాబంధనం ఆధునిక కాలంలో అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్య రాఖీ పండుగగా అవతరించింది. ఇటువంటి రాఖీ పండుగను క్రైస్తవులు జరుపుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ పండుగ అనేది ఇప్పటి వరకు చెప్పిన పురాణాల్లో చూసినట్లయితే మతాచారమైనది, విగ్రహ సంబంధమైనది. కావున క్రైస్తవులు రాఖీ పండుగ జరుపుకోకూడదు. ఎందుకంటే 1 కొరింథీయులు 10:14. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఈ లేఖనం ప్రకారం క్రైస్తవులు విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. రాఖీ పండుగ విగ్రహారాధనకు సంబంధించినది. కావున క్రైస్తవులు రాఖీ పండుగ జరుపుకోకూడదు. 1 యోహాను 5:21. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ లేఖనం ప్రకారం విగ్రహాల జోలికి వెళ్లకుండా క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. కావున విగ్రహ సంబంధమైన రాఖీ పండుగ విషయంలో కూడా క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ద్వితోపదేశకాండము 12:31. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఈ లేఖనం ప్రకారం అన్యులు తమ దేవతలకు ఏం చేస్తున్నారో అవి మన దేవుని విషయంలో చేయకూడదు. అంటే అన్యుల ఆచారాలను క్రైస్తవులు అనుసరించకూడదు. యెషయా 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఈ లేఖనములో దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి రావలసిన మహిమ మరియు స్తోత్రాలు దేవునికే చెందాలి, అవి విగ్రహాలకు చెందకూడదు. కావున రాఖీ పండుగ క్రైస్తవులు జరుపుకుంటే దేవునికి చెందవలసిన మహిమ స్తోత్రాలు విగ్రహాలకు చెందుతాయి. కావున విగ్రహ సంబంధమైన పండుగలను మరియు అన్యులు ఆచరించే పద్ధతులను క్రైస్తవులు అనుసరించకూడదు. కావున క్రైస్తవులు రాఖీ పండుగ జరుపుకోకూడదు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.